ఇక మిగతా అంశాల్లోకి వెళదాం. తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు, పాలనంత అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అంటూ జగన్ గారు చంద్రబాబు కూటమి సర్కార్ మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బహుశా ఆ కార్యక్రమానికి మరి మన వెంకటేష్ శర్మ గారు కూడా వెళ్ళి ఉండొచ్చు. వెంకటేష్ శర్మ గారు నిన్న జగన్ గారు ఇచ్చిన స్పీచ్, అట్లాగే ఆ న్యాయవాదుల్లో వ్యక్తమైన భావాలు, ఓవరాల్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసులు, వీటన్నిటి మీద మీ మీ విశ్లేషణ ఏమిటి నిన్న జగన్ గారి స్పీచ్ నేపథ్యంలో? శర్మ గారు, నిన్న జగన్ గారు అద్భుతమైన స్పీచ్ డెలివర్ చేశారని, న్యాయవాదుల్ని ఉద్దేశిస్తూ పార్టీకి న్యాయవాదులు చేసే సేవలకు కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వము న్యాయవాదులకి ఏమి చేయలేదు. కానీ జగన్ గారు ఏం చేశారు, 100 కోట్లు శాంక్షన్ చేయటం కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ లో, హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రభుత్వ వాటా గురించి కానివ్వండి, మళ్ళీ డెత్ ఇన్సూరెన్స్ లో 25% వాటా గురించి కానివ్వండి, జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్ గురించి కానివ్వండి, మొత్తం జగన్ గారు ఏమేమి న్యాయవాదులకి బెనిఫిట్స్ చేశారో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేదో దాని మొత్తం గురించి కూడా సవివరంగా ఇంకొకసారి తెలియజేశారు. అట్లానే ఎవరైతే న్యాయవాదులు అందరూని కూడా మేము రికగ్నైజ్ చేస్తున్నాము, చెందుతున్నాము, మీరు చేసే ఈ అరాచక ప్రభుత్వం మీద మీరు చేసే పోరాటాన్ని మేము గుర్తిస్తున్నాం, చేస్తున్నాం, మీరు పార్టీకి అండగా నిలుస్తున్నారు, పెద్దన్నల్లాగా ఉంటున్నారు పార్టీకి అని చెప్పి జగన్ గారు నిన్న చెప్పడం జరిగిందండి. దాంతో పాటు అంతకుముందు పీపీఏలు ₹2.49కి జగన్ గారి ప్రభుత్వం కొన్నప్పుడు చేసినప్పుడు పెట్టని ఎంతో గగ్గోలు పెట్టి చేసిన వాళ్ళు ఇప్పుడు అందరికి తెలిసేటట్టుగా రెడ్ హ్యాండెడ్గా ₹4.60కి పీపీఏలు కొనటం చేయటం చూస్తుంటే ఎంత దారుణంగా, ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. మళ్ళీ లిక్కర్ బెల్ట్ షాపులకి పల్లెటూర్లలో వేలం పాట వేసి 2-3 లక్షలకి వేలం పాట వేసి చేసి ఆ షాపుల్ని పాట పాడి ఆ దగ్గరుండి అమ్మిస్తూ, అది కూడా క్వార్టర్లు ఆఫ్లు కాకుండా ఔన్సుల్లో అమ్ముతూ చేస్తూ, కల్తీ మద్యాన్ని అమ్ముతూ చేస్తూ, మద్యానికి ఎంత భ్రష్టు పట్టించారో మా మద్యం విధానానికి, దాని గురించి కూడా చెప్పారండి. ఇసుక అయితే ఉచిత ఇసుక అన్నారు, కానీ ఎవరికి ఉచిత ఇసుక తెలియట్లేదు. గత ప్రభుత్వంలో కనీసం సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ఆదాయమైనా వచ్చింది. అసలు ఇప్పుడు ఆదాయం ఎవరికి వెళ్తుందో తెలియట్లేదు. ఉచిత ఇసుక ఎవరికి అసలు అవి జనరల్ ఇతర ఇష్యూస్ సరే. మీకు సంబంధించి లాయర్లకు సంబంధించి ఒక ప్రశ్న ఏమంటే, జనరల్గా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ లాయర్లు చాలా యాక్టివ్గా, చాలా ఎప్పుడు పడితే అప్పుడు పిల్స్ వేయటం, ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడతానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ స్థాయిలో వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో లాయర్లు చేయగలుగుతున్నారా లేదా? మీకేమనిపించింది ఆ విషయంలో? జగన్ గారు బాగా మెచ్చుకున్నారు, బాధితులకు అండగా నిలబడుతుంది లాయర్లే అని చెప్పారు, అది వాస్తవమే. కానీ వెన్ కంపేర్ టు అరెస్ట్ వైల్ ఇది టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? సంక్షిప్తంగా చెప్పండి. ఆల్రెడీ తెలుగుదేశానికి కూడా ఎక్కడా కూడా స్పెషల్ పార్టీ లీగల్ ఆఫీస్ అనేది లేదండి. వైఎస్ఆర్సీపీకి లీగల్ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. మొన్న సాయంత్రం ఓపెన్ చేశారు. చెందారు న్యాయవాదులకి కూడా యాప్ ఏదైతే జగన్ గారు యాప్ రెడీ చేస్తున్నారో ఆ యాప్ లో న్యాయవాదులకు కూడా పాత్ర చేస్తున్నాము. ఏ అధికారి అయితే ఎవరినైతే ఇబ్బంది పెడతారో చేస్తారో వాళ్ళు ఎట్లాగా అప్లోడ్ చేయాలి ఏంటి, దాన్ని మళ్ళీ స్క్రీనింగ్ చేయడానికి కూడా న్యాయవాదుల్ని ఇన్వాల్వ్ చెందుతున్నాము అని చెప్పారు. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో కూడా న్యాయవాదుల సహకారం తీసుకొని లీగల్ గా ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే తక్షణమే స్పందించేటట్టుగా, ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాధితుడు, ఏ అధికారి బాధ పెట్టినా చేసిన క్షణాల్లో యాప్ ద్వారా తెలిసేటట్టుగా యాప్ను రూపొందిస్తున్నాము. ఆ యాప్కి వెంటనే అక్కడ ఏ ప్రాంతంలో అయితే అన్యాయం జరిగిందో అక్కడ న్యాయవాదులకు కూడా వెంటనే అలర్ట్ వెళ్ళేటట్టుగా జరిగేటట్టుగా, ఆ అలర్ట్ అయిన తర్వాత ఆ న్యాయవాదులు దానికి స్పందించి వాళ్ళకి ఇంకా పైనుంచి ఏదైనా సహాయం కావాలంటే ఇక్కడి నుంచి, అమరావతి నుంచి కూడా సహాయం అందేటట్టుగా యాప్ చేస్తున్నారు అని చెప్పారండి. ఆ యాప్ లో కూడా కీలక పాత్ర న్యాయవాదులకు ఇస్తున్నారన్నారు. ఇదంతా కూడా ప్రతి కార్యకర్తకి కూడా న్యాయ సహాయం వెళ్ళాలి. ఎవరైతే అధికారానికి బలయ్యి అరాచకానికి గురవుతారో వాళ్ళందరికీ కూడా ఆ పార్టీ తరఫున న్యాయవాదులు అండగా ఉండాలి అని చెప్పి నిన్న వారు సంక్షిప్తంగా కూడా అందరికీ తెలియజేశారు. అందులో న్యాయవాదుల పాత్రను కూడా వారు మెచ్చుకున్నారు. స్వామి, రైట్.